హలో గాయ్స్, రాజా సాబ్ నుంచి అయితే ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారన్నమాట. లవ్ సాంగ్ ఇది. అంటే యాక్చువల్లీ మొన్న రిలీజ్ చేశారు, నేను వీడియో చేయలేకపోయినా దాని గురించి. సో ఇప్పుడైతే డీటెయిల్ గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా సాంగ్ ఎలా ఉంది దాని గురించి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే మీతో షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. దయచేసి అయితే లైక్ చేయండి, లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. మాక్సిమం ఎవరైతే లైక్ చేయట్లేదు చూస్తున్నారు, అంటే ప్రీవియస్ గా వచ్చిన లైక్స్ అయితే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ మై మిస్టేక్. అంటే నేను కొన్ని రోజులు వీడియోస్ అయితే పెట్టలేదు, ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తా. సో సాంగ్ ఎలా ఉంది అని అంటే బాగుంది భయ్య, సాంగ్ నిజంగా బాగుంది, వినడానికి చాలా బాగుంది. ఆడియో సాంగ్. సో ఇది నిధి అగర్వాల్తో ఉంటుంది అనమాట. ముగ్గురు ఉన్నారుగా, మాల్విక మోహన్, నిధి అగర్వాల్ అండ్ రిద్ది కుమార్. మరి ఇంకా 2 సాంగ్స్ ఏమైనా ప్లాన్ చేసిండ మారుతి అని చెప్పేసి నాకు అనిపించింది. ప్లాన్ చేసుకుంటే మాత్రం ఆపేస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో చెప్తా, దాని గురించి ఇండెప్త్గా పోదాం. సో నాకైతే ఫస్ట్ ఎక్కడ అనిపించింది అని అంటే, నిజంగా ఇది ట్రోల్ చేస్తున్నారు నాకు కూడా అనిపించింది. సాంగ్ ఉన్నదే 2.5 నిమిషాలు ఏమో ఉన్నది. సో స్టార్టింగ్ ఒక 30 సెకండ్స్ అయిందో కాలేదో డైరెక్ట్ అక్కడక్కడ ప్రభాస్ అన్న ఫేస్ స్టార్టింగ్ నుంచి చూపెడతారు. సో అక్కడ మధ్యలోకి వచ్చేసరికి ఒక పోర్షన్ దగ్గర ఇలా ఉందండి. సో ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది, మారుతి అసలు ఏం చెప్తున్నావు అన్నట్టుగా నాకు అనిపించింది. కొందరు ఏమైనా ట్రోల్ చేస్తారు తెలుసు, ఓం రాడ్ 2.0 లేకపోతే మారుతిని కింద పెట్టి కొట్టినట్టుగా. సో ఇట్లాంటి ఫొటోస్ అయితే అంటే భీమ్లా నాయక్లో ఉంటుంది కదా, రానా దగ్గుబాటి లాస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కొట్టుకుంటారు చూసిరా. పవన్ కళ్యాణ్ గారిని పెట్టి రానా దగ్గుబాటి గారి ప్లేస్లో మారుతి గారిని పెట్టి ఆ గ్రాఫిక్స్ ఏంది ఎందుకు పెట్టినావు అని చెప్పేసి బాగా కొడుతున్నారు అనమాట. ఈవెన్ ఆదిపురుషులో ఫేస్ బాగుంటుంది, టు బి ఫ్రాంక్ చెప్తున్నా, ఫేస్ బాగుంటుంది. ఆ ఫస్ట్ టీజర్ ఏదో రిలీజ్ చేసిగా అది చాలా బెటర్ దీనికంటే. అదంటే చాలా బెటర్ నన్ను అడిగితే. నిజంగా ఏంది ఫేస్ ఏంది అసలు అంటే అన్న ఒరిజినల్ అంటే సెట్స్ మీదకి రాలేదా, లేకపోతే నీకు డైరెక్ట్ నువ్వేదో ఎవరినో పెట్టి తీసేసినావు అన్నట్టుగా నాకు అనిపించింది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సాంగ్ తీసేస్తే బెటర్, మూవీ నుంచి సాంగ్ తీసేస్తే బెటర్, స్కిప్ కొడితే బెటర్. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. నిజంగా స్టార్టింగ్ నుంచి అలా అంతా బాగుంటుంది. రాజాసాబ్ అనౌన్స్మెంట్ పోస్టర్స్ కానివ్వండి, టీజర్ కానివ్వండి, గ్లిమ్స్ ఏదో రిలీజ్ చేస్తారు, సో అది కానివ్వండి, ఇవన్నీ చాలా బాగుంటాయి. బట్ వాట్ ఇస్ దిస్ అన్నట్టుగా నాకు అనిపించింది. సో చెడగొట్టుకోకుంటే మంచిది అని నా ఒపీనియన్. అంత గ్రాఫిక్స్ పెట్టి తీయాల్సిన అవసరం ఏమున్నది, జస్ట్ నార్మల్ సెట్స్లో కూడా తీయొచ్చు కదా. సో ఓకేనా. మళ్ళీ వీళ్ళు రిలీజ్ చేసింది లిరికల్ వీడియో సాంగ్ కూడా కాదు, ఫుల్ వీడియో సాంగ్ ఇది. ఫుల్ వీడియో సాంగ్ ఎందుకు రిలీజ్ చేసినా నాకు అర్థమైతలేదు. మొన్న రెబల్ సాబ్ అని చెప్పేసి ఒక సాంగ్ రిలీజ్ చేశారు, చాలా బాగుంది. అది కాదు రిలీజ్ చేయాల్సింది. సరే సర్ప్రైజ్ ఇద్దామని వాళ్ళు అనుకోవచ్చు, బట్ ఎందుకు అన్నా నేను అడుగుతున్నా. నాకైతే ప్యూర్లీ డిసప్పాయింట్ అండి ఈ సాంగ్ తోటి అయితే. అండ్ ఇంకోటి, గేమ్ చేంజర్లో రామ్ చరణ్ గారితో ఖైరాట్ బాణి గారితో ఒక లవ్ సాంగ్ ఉంటుంది, 100 అయ్యే నీ అందం అని చెప్పేసి. సో ఆ గ్రాఫిక్స్ తోటి అయితే ఇది కంపేర్ చేస్తాను, ఈ సాంగ్ కంపేర్ చేస్తాను అనమాట. నిజంగా నాకు కూడా దాని దగ్గర పోలికలే అన్నట్టుగా నాకు అనిపించింది. ఆ సాంగ్ ఎందుకు వాళ్ళు షూట్ చేశారో కూడా తెలీదు, బట్ ఈ సాంగ్ ఎందుకు షూట్ చేశారో కూడా తెలీదు. సరే మీరు రిలీజ్ చేసేటప్పుడైనా ఫైనల్ అవుట్పుట్ అయినా చూసుకోవాలి, అన్న ఫేస్ ఎలా ఉంది అది. ఎన్నో మూవీస్ చూస్తున్నామండి, ట్రోల్ మెటీరియల్ ఏది ట్రోల్ మెటీరియల్ అంటే ఏ ట్రోల్ అవుతుందో లేకపోతే ఏది సక్సెస్ అవుతుందో మనకి తెలిసిపోతుంది కదా. అంత మెచ్యూరిటీ అయితే మనకు ఉన్నది కదా. సో దాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని అయితే ఏదైనా కానీ మేకింగ్ పరంగా డబ్బులు వేస్ట్ అండి. ఎందుకు అంత గ్రాఫిక్స్, ఇప్పుడు అంత గ్రాఫిక్స్ పెట్టి తీశారు. అన్న ఫేస్ ఒరిజినల్ పెడితే అయిపోయేది కదా, నాది గదొక్కటి అంతే. అండ్ ఆ కొరియోగ్రఫీ కూడా ఏదో అండి, ఏమో ఇంట్లోనో లేకపోతే అక్కడ భవనంలోనో, సో అట్లాంటి ప్లేస్లలో కొద్దిగా లవ్ని యాడ్ చేస్తే బాగుండు. ఓన్లీ సపరేట్గా పోవాలి అది ఇది అని చెప్పేసి వీళ్ళు ట్రై చేద్దామన్నారు అన్నట్టుగా నాకు అనిపించింది. అన్నట్టు డార్లింగ్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కాజల్ అగర్వాల్తో, సెకండ్ హాఫ్లో వస్తుంది అనుకుంటా సాంగ్. సో నాకు సాంగ్ అంటే కనబడుతుంది కానీ కన్నడలోనే తిరుగుతుంది కానీ బయటికి చెప్పలేకపోతున్నా. సో ఆ సాంగ్ అన్నట్టుగా నాకు దాన్ని ట్రై చేయబోయి ఏదో చేసేయాలన్నట్టుగా నాకు అనిపించింది. డ్యూరేషన్ కూడా చాలా తక్కువ, మరి ఆ 2 నిమిషాలన్నరకి సాంగ్ ఎందుకు రా అన్నట్టుగా నాకు అనిపించింది. కొందరు ఏమంటున్నారు అని అంటే, ఇది ఈ విషయంలో మంచి పని చేసిళ్ళు, ఇంకెంతసేపు ఉండాలి అన్న ఫ్రస్ట్రేషన్ అయితే వచ్చేది అని ఇంకొందరు అంటున్నారు. మరి ఇంత తక్కువ టైంకి మీరు సాంగ్ తీసి ట్రైలర్ అంతా కూడా సాంగ్ ఉండకపోతే ఎట్లా అని చెప్పేసి ఇంకొందరికి అయితే కామెంట్ చేస్తున్నారు. బెటర్ సాంగ్ని అయితే మూవీలో స్కిప్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రాజాసాబ్ నుంచి వచ్చిన మూవీ సాంగ్ అయితే. సో ఈ సాంగ్ని వినండి,
వింటే బాగుంటది. చూస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కమెంట్ చేయండి. ఎవరి ఒపీనియన్ వారిది. నా ఒపీనియన్ అయితే నేను ఎక్స్ప్రెస్ చేశాను. సో మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ ద్వారా అయితే ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.